రికార్డింగ్ నంబర్ 196. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 588 పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. ఇంద్రాది దేవతలు సృష్టికర్మయందు పనిచేయుట వారికి గల విజ్ఞానము వలననే. ఈ విజ్ఞానము వారిలోనున్న అంతర్యామిత్వమే. అంతర్యామియగు భగవంతుడు విజ్ఞాన ఘనుడు. అతడు దేవతల రూపమున విజ్ఞానమును వెలయించును. దీనిని తెలిసిన మానవుల రూపమున ఉపదేశించును. అట్టివారే బ్రాహ్మణులు. వారిచే ఉపదేశము రూపమున వారి వాక్కులు సమిధలుగా హోమము చేయబడును. వారు దర్శింపచేయు పరమార్థములే హవిస్సులు. వినువారి శ్రద్ధయే అగ్ని. మరియు దీనిని ఉపదేశింపగలవారి దేహములే యజ్ఞశాలలు. అందు పనిచేయు ప్రాణములే అగ్నులు. వారి దేహధారణము చేయు గార్హపత్యాగ్నియే వారి ఆకలి. వారు స్వీకరించు అన్నపానీయములే హవిస్సులు. వారి ముఖములే ముఖ్య ప్రాణములు అనబడు ప్రధానాగ్నులు. అందు హోమము చేయబడు హవిస్సులచే నారాయణుడు తృప్తి చెందును గాని అచేతనమైన కట్టెలయందు రగుల్కొల్పబడిన నిప్పులో హవిస్సులను హుతము చేయుట వలన వాస్తవముగా తృప్తి నొందడు. కనుక నిప్పు ద్వారమున కన్నా బ్రాహ్మణుల జిహ్వాను ద్వారమున యజ్ఞాగ్ని మిక్కిలి పరిశుద్ధమై వెలుగుచున్నది. ఇది ముఖమునందలి యజ్ఞి గనుక ముఖ్యముగా తెలియవలెను. అట్టి బ్రాహ్మణులను సర్వజనులు అన్న పానీయాదులచే అర్చించవలెను. అట్లు చేయువారు ఆర్యులు అనబడుదురు. వేదము విశ్వమునకు దర్పణము. విశ్వమంతయు వేదమున ప్రతిబింబితము. భౌతికమైన వస్తువులు ఒకదానిపై ఒకటి ప్రభావము చూపును. అంటుకొనుట, తడియుట, కారుట మొదలగు పరిణామ ధర్మములు విశ్వమందలి సృష్టిలో గలవు. అవి ఏ అద్దమునందు ప్రతిబింబించినప్పుడు ప్రతిబింబములకు ఈ పరిణామ ధర్మములంటవు. అట్టి ప్రతిబింబముల రూపమున విశ్వమంతయు ఎందు గోచరించుచున్నదో అట్టి అద్దమే వేదము. ఇందు అన్ని ప్రతిబింబములను ప్రకాశించు కాంతి కిరణములతోనే చేయబడి ఉండును. కానీ రజస్సులు అనబడు పరమాణువులతో కాదు కనుక వేదము విరజము, రజస్సులకు అతీతమైనది. అవ్యయము. సృష్టియందు ద్రవ్యములు వ్యయమగును, వేదము వ్యయము కాదు. అట్టి వేదమును శ్రద్ధతో ప్రతిదినము అభ్యసించి మనస్సున లోక సుఖమును సంకల్పముగా నిలుపవలెను. లోకరీతులకు మౌనము వహింపవలెను. దానికి కావలసిన సంయమం అభ్యసింపవలెను. దాని యందు సమాధి స్థితిలో జీవింపవలెను. అట్టి సమాధితో మంచి చెడ్డలను నిర్ణయింపవలెను. దాని వలన నిర్ణయించు అధికారం అబ్బును. మిగిలిన వారు తనకు అధికారమిత్తురు. ఇట్టి జీవితము కలవాడు బ్రాహ్మణుడు అనబడును. అట్టి వారి పాదరేణువులను శిరసావహించువారు మహాత్ములు. వారికి సర్వపాప క్షయము, సకల సద్గుణముల సంప్రాప్తియు కలుగును. కనుక అట్టి విప్రుల పాదపద్మముల రేణువులను నేను కిరీటమున ధరింతును. ఈ విధమైన బ్రాహ్మణ పూజనము చేసి నరుడు సమస్త సద్గుణములను, శీలమును, ధనమును పొందును. కృతజ్ఞత, శ్రద్ధ అను లక్షణములతో సృష్టి యందు ప్రవర్తించును. ఇట్టి ప్రవర్తన కలవాని దగ్గరకు సకల సంపదలు వచ్చును. గోవులు కూడా పరోపకారమునకు చెరించుచున్న మూర్తులు. జనార్దనుడు గోవులను బ్రాహ్మణులను అనుసరించు వారితో కూడి ఉండును. అతడును గోవులును బ్రాహ్మణులును నా ఎడ ప్రసన్నులయ్యెదరుగాక. ఇట్లు పలుకుచున్న పృథు చక్రవర్తిని కనుగొని పితరులు, దేవతలు, బ్రాహ్మణులు, సజ్జనులు సంతుష్ట హృదయులై సాధువైన మార్గమున స్తుతించి ఇట్లనిరి. నరలోకమున నీవు ఇంద్రుడవైతివి. నీ ప్రవర్తనము వలన పాపాత్ముడైన బ్రాహ్మణ శాపదగ్ధుడైన నీ తండ్రి వేణుడు నరకము నుండి తరించెను. పుత్రునిచే తండ్రి లోకములు జయించునని వేదమంత్రమందలి అర్థము నీ తండ్రి యందు ఆ విధముగా సార్థకమైనది. మరియు హిరణ్యకశిపుడు నారాయణుని నిందించుటచే నరక మార్జించుకొన చూచినను గుణవంతుడు భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ప్రభావమున ప్రసిద్ధికెక్కి పాపములు తొలగిన వాడై నరకము నుండి తొలగి నిర్మల కీర్తిని ఆర్జించెను. నీవు శాశ్వతములైన సంవత్సరములు విస్తరించి జీవింతుగాక అని ఆశీర్వదించిరి. సంవత్సర స్వరూపుడవైన అంతర్యామివై దేహధారుల అభివృద్ధికి కారకుడవై
ఇందరితో కూడిన కాలమయ సృష్టి పురుషుడుగా వర్ధిల్లు అని అర్థము. పృథు చక్రవర్తి కథ శాశ్వత కథలలో ఒకటి అని హెచ్చరిక. ఇది ఒక మారు జరిగినది కాక ఎప్పుడునూ జరుగుచుండును. ఆ మహనీయులు మరియు ఇట్లనిది: నీవు మాకు దేవుడవు, సకల లోకాధిపతియగు నారాయణుని యందు నీకు గల భక్తియే మా భక్తికి కారణము. నీ ప్రవర్తనము రూపమున సర్వేశ్వరుని సత్కథలను మాకు వివరించితివి. మాకు నీకన్నా ఇంకెవ్వరూ లేరు. మేము నిన్ను భజించుట వలన నారాయణుని భజించిన వారమైతిమి. ప్రజ్ఞతో కూడిన నీ శాసనము, ప్రజలయందనురాగము, మహాత్ముల స్వభావము, మీ వంటి వారు కరుణామూర్తులు. ఈ స్వభావము మీకు సహజమని ఎరిగి మేము ఆశ్చర్యపడుటలేదు. దైవము అను పేరుతో దేవతలను పేరుతో వేరువేరుగా యజ్ఞకర్మలున్నవని నమ్మి జ్ఞానమును కోల్పోయి దిక్కు తెలియక తిరుగుచున్న మా యొక్క అజ్ఞానము లోతులను తెలుసుకొంటిమి. సర్వేశ్వరుడు బ్రాహ్మణ జాతిని అధిష్ఠించి క్షత్రియులను నడుపును. క్షత్రియ జాతి రూపమున బ్రాహ్మణులను రక్షించుచుండును. ఈ రెండు జాతుల రూపమున నరలోకమును భరించి పోషించి రక్షించుచుండును. అట్టి అభివృద్ధి చెందిన సామర్థ్యము సమస్తము తన రూపమై వెలుగొందుచున్న మహాపురుషుడవు నీవు. అట్టి పృథు చక్రవర్తికి ఈశ్వర బుద్ధితో మేము నమస్కరించుచున్నాము. ప్రజలిట్లు నమస్కరించుచుండగా ఆకాశము నుండి మెల్లగా బాలసూర్యుని కిరణముల వంటి కాంతులు భూమికి దిగుచుండెను. ఆ తేజస్సులతో నలుగురు మహాసిద్ధులు దిగివచ్చిరి. వారే ప్రజ్ఞామయమూర్తులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వారు తేజోమూర్తులైన అతిథుల రూపమున వచ్చిరి. వారిని చూచి యజమాని అయిన పృథు చక్రవర్తి ప్రాణములు ఊర్ధ్వముఖములైనవి. అతడు దేహముతో గూడ వెంటనే లేచి నిలబడి ఎదురేగి వందనము చేయగా మరల ప్రాణములు దేహమున ప్రతిష్ఠితములైనవి. తనకు వినబడునట్టి ఆ మహనీయుల పలుకుల రూపమున తన ప్రాణములు తాను మరల కర్ణ మార్గములలో స్వీకరింపగోరిన వాని వలె పృథు చక్రవర్తి అనుచరులతో, ఋత్విక్కులతో, సదస్యులతో వారి బోధలు వినగోరెను. ఇంద్రియములకు అధిపతియగు జీవుడు బాహ్య ప్రపంచమున గల శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల గుణముల కొరకై మనస్సుగా లేచి ఇంద్రియముల ద్వారమున వెలుపలకు వచ్చుచుండును. అదే విధముగా లేచి ఎదురేగి పృథు చక్రవర్తి సనక సనందనాదులయందు భక్తి భావము వహించెను. ఉత్తమ గౌరవమున అతడా మునిజనుల చిత్తములకు వశుడయ్యను. వారి ఉపదేశములకు సభ్యుడయ్యను. తన ప్రవర్తనతో వారికి ప్రియుడయ్యను. వినయముతో శిరస్సు వంచి నిలిచెను. సభ్యుడగుట అనగా సభాముఖమున ధర్మములు గ్రహించు సంస్కృతి కలవాడగుట. వారిని తగిన ఆసనములపై కూర్చుండబెట్టి శాస్త్ర విధానమును అనుసరించి పూజించెను. వారి పాదములను కడిగి జలములను శిరస్సున ధరించెను. బంగారు సింహాసనములపై కూర్చుండి యజ్ఞమందలి అగ్నుల వలె వెలుగుచున్న శివుని అన్నలైన సనకాదులను చూచి మిక్కిలి శ్రద్ధతో, సంయమముతో, సంప్రీతితో చక్రవర్తి ఇట్లనెను: మీరు సంచరించు ప్రయాణ మార్గములు శుభములకు దారులు. నేను పూర్వజన్మలో ఎట్టి శుభప్రదమైన సత్కర్మ చేసి తినో నేడు మీ దర్శనము లభించెను. బ్రాహ్మణులు, శివుడు, శివభక్తులు, విష్ణువు, విష్ణుభక్తులును ఎవని ఎడల ప్రసన్నులగుదురో వారికి భూమిపై గాని దేవలోకమున గాని సాధింపరానిదేమియూ లేదు. మీరు లోకములను చూచుచు సంచరించుచుందురు. ఈ సృష్టిలోని సమస్త దృశ్యము కలిసినను ఆత్మను దర్శింపలేదు. ఆత్మీయుడనగా సర్వము దర్శించువాడు. వానిచే దర్శింపబడునది వానినెట్లు చూచును? అట్లే ఈ సమస్త లోకము మేము దర్శింపజాలదు. మీ దర్శనము లభించిన నేను ధన్యుడను. తేజోమయమూర్తులైన సనకాదులు తన ఇంటికి అతిథులుగా వచ్చిరి. వారు తేజోమయమూర్తులనగా దేహములందు బద్ధులు కారు. సంకల్పించినచో దేహముల రూపమున, ఇంద్రియముల రూపమున, సంభాషణముల రూపమున ఇతరులకు గోచరింపగలరు. కనుకనే మొట్టమొదట ప్రాణస్వరూపులై మాత్రమే గోచరించి పృథు చక్రవర్తి ప్రాణములను ఆకర్షించిరి. దానితో అతని ప్రాణములు ఊర్ధ్వముగా వెలువడి వారిని ఆహ్వానించినవి. అటుపైన శబ్దస్వరూపులుగా గోచరించిరి. పృథు చక్రవర్తి ప్రాణోచ్చారణమును శబ్దముగా ఆకర్షించి గౌరవింపబడిరి.
అటుపైన ఇంద్రియార్థముల రూపమున పృథుని ఇంద్రియములను మనస్సును ఆకర్షించిరి. అప్పుడు మాత్రమే వారి రూపములు వ్యక్తమైనవి. అంతకు ముందు తేజోరూపులై పృథునికొక్కనికే గోచరించిరి. పిమ్మట ఇంద్రియార్థములుగా ఇంద్రియ గోచరులైన తరువాతనే దేహరూపులై ఇతరులకు కూడా గోచరించిరి. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనువానిని ఉపయోగించి దర్శించువాడు ఆత్మ. అతడి ఇంద్రియాదులచే సంపూర్ణముగా దర్శింపబడడు. ఆత్మస్వరూపులైన సనకాదులు దర్శనమిచ్చినను దర్శించువారి సమస్త శక్తులను కలిసి సంపూర్ణ దర్శనము చేయలేవు. అట్టివారిని పృథువు దర్శించననగా అతడు అట్టివాడు అని అర్థము. తమబోటి పూజనీయులైన మహనీయుల వినియోగమునకై ఎవనింట గింజలు, నీరు, దాసజనులు, ఇల్లు, భూమియు వర్ధిల్లునో అట్టి గృహస్థుని జన్మమే జన్మము. అతడు పేదవాడైనను వానికున్న సంపద ఎవరికుండును? తమ రాక వలన నేను సమస్త శుభములను పొందితిని. తీర్థపాదులైన తమ బోటి పుణ్యహృదయులు రాగా కడిగిన పాదజలములు సోకుట ఎవరి ఇంట జరుగదో వారి ఇంట సంపదలెన్ని ఉన్నను అది సర్పములు తిరుగుచున్న వృక్షము వంటిదని పెద్దలందురు. పవిత్రమూర్తులారా, మీరు బాల్యమున నుండియే శ్రద్ధామూర్తులై, సద్గుణ నిధులై, దైవత్వయుక్తులై, ముముక్షువులై అధికములైన వ్రతములు ఆచరించిరి. అట్టి మీరాకకు స్వాగతమడిగెదను. వారింపరాని బాధలకు నివాసమైన సంసార సాగరము దాటరానిది. అందు మతి చాలక అల్పబుద్ధులమై మా కొరకు పనులు చేసుకొందుచుందుము. ఇంద్రియార్థములనే పురుషార్థములనుకొనుచుందుము. అట్టి సంసార జనులకు తమ రాక లేక కుశలము కలుగునా? ఇంద్రియార్థములనే పురుషార్థములనుకొనుట అనగా తనకు నచ్చిన విషయములను కర్తవ్యములుగా ఆచరించుట. అట్లు చేయుట వలన ఆపదలు కలుగుచుండును. మీరు ఆత్మ అను వెలుగున విహరించువారగుట వలన మిమ్ములను కుశల సంప్రశ్నము చేయనక్కరలేదు. మీకు కుశలము అకుశలము అనబడు రూపములతో కూడిన మానస ప్రవర్తనలు సంభవింపవు. బాగు తప్ప మరి ఒక ప్రవర్తన ఎరుగని వారిని బాగున్నారా అని అడుగ పనిలేదు. బియ్యము బెడ్డలు వలె బాగోగుల సమ్మిశ్ర ప్రవర్తనముతో జీవితమును సుఖదుఃఖమయమైన అన్నముగా వండుకొని తినుచుండు సంసార జీవులు కలిసి కొనినప్పుడు ఒకరినొకరు బాగున్నారా అని ప్రశ్నించుకొనవలసి ఉండును. మీ యందు విశ్వాసము కలిగి ప్రశ్నించుచున్నాను. సంసార జీవితం నందు దేని వలన వేగముగా క్షేమము కలుగును? మీరు సంతప్తులైన వారికి ఆప్తులు గనుక దీనిని మీరు చెప్పగలరు. మీరు ఆత్మయను వెలుగుగా చరించువారు. ఈశ్వరుడే మీ ఆత్మ. ఈశ్వరుడే మీ చేత భావించబడుచు ధ్యానించబడు నేను అను తత్వము. అతడు భక్తులపై అనుగ్రహము చూపుటకు మీ వంటి వారిని ఈ లోకములలో సిద్ధమైన రూపములుగా కల్పించును. కల్పించిన రూపములతో తానే తిరుగుచుండును. ఇట్లు పలికిన పృథుచక్రవర్తి సంభాషణములోని లోతైన అర్థముతో కూడిన వచనములకు వారు సంప్రీతి చెందిరి. అతని పలుకులు శుభకరములు, న్యాయ సహితములు మాత్రమే కాక చెవులకింపైనవి కూడా. అట్లయును తూచిన అక్షరములతో ఒప్పారుచున్నవి. అట్టి వచనములను విని మందస్మితముతో సనత్కుమారుడు ఇట్లనెను. మన రికార్డింగ్ నెంబర్ 196 అయిపోయింది. 613 పద్యం వరకు అయినాయి ఇక్కడ.